నమస్తే, నేను వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుటాక్స్. ఈరోజు వచ్చేసి మనం వెడ్డింగ్ వేర్ సారీ అయితే ఒకటి పర్చేస్ చేశాను. బ్యూటిఫుల్ సారీ అండి. దానికి సెట్ అయ్యే విధంగా లేసెస్ పర్చేస్ చేశాను మీషో నుంచి. వర్క్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఆఫ్టర్ స్టిచ్చింగ్ బ్లౌజ్ ఎలా ఉందో చూసేద్దాము. అండ్ సారీకి సెట్ అయ్యే విధంగా మంచి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి. నెక్ సెట్ కూడా సారీకి సెట్ అయ్యే విధంగా మంచి నెక్ సెట్ అయితే చూపిస్తాను. మిస్ అవ్వకుండా చివరి వరకు వీడియో అనేది చూసేయండి. ఇప్పుడు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఈ సారీ వచ్చేసి కాటన్ సిల్క్, బనారసి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఓపెన్ చేసి చూసేద్దాము ఎలా వచ్చిందో అనేది. మంచి 6 ఇంచెస్ వరకు అయితే బార్డర్ ప్రొవైడ్ చేశారు. చూడండి, మంచి గోల్డ్ జరీ వీవింగ్తో బార్డర్ అయితే వచ్చిందండి. ఓవరాల్గా శారీ మొత్తం ఇలా లీఫ్ డిజైన్లో బూటీస్ వచ్చాయండి. లీఫ్ డిజైన్లో మ్యాంగో థ్రెడ్, గ్రీన్ థ్రెడ్తో మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చారు. గ్రీన్ కలర్ థ్రెడ్తో మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది. ఇప్పుడు పళ్ళు చూద్దామండి. మంచి రిచ్ పళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. అన్ని చిన్న స్మాల్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. పళ్ళులో మంచి రిచ్ పళ్ళు అయితే వచ్చిందండి. చూడండి ఇలా ఉంది. 1 మీటర్ వరకు అయితే పళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. దగ్గర నుండి క్లోజప్లో ఎలా ఉందో చూసేయండి. ఇదండి పళ్ళు. ఫ్యాబ్రిక్ చాలా స్టిఫ్గానైతే లేదు, మంచిగా స్మూత్గానే ఉంది. ఓవరాల్గా శారీ ఎలా వచ్చిందో ఒకసారి చూసేద్దాము. మంచి బూటీస్ అయితే ఇచ్చారు. చిన్న చిన్న లీవ్స్ పక్కన స్టార్ షేప్లో చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చారు. చూడండి ఇలా ఉంది శారీ. లీఫ్ డిజైన్లో గోల్డ్ వీవింగ్, జరీ వీవింగ్తో వచ్చింది. మధ్యలోనేమో గ్రీన్ కలర్ థ్రెడ్ యూజ్ చేశారు. మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది. ఇది బ్లౌజ్ అండి. ఇందులో 2 బ్లౌజెస్ లాగా అయితే ఇచ్చారు. మనం 1 బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే ఇంకొక బ్లౌజ్ అటాచ్ చేసుకోవాలి శారీకి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, ప్లెయిన్ కలర్ బ్లౌజ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మిడిల్లోనైతే బ్లౌజ్కి ఇలా బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి ఇలా ఉంది శారీ. మంచి కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్లో వచ్చిందండి. శారీ ఫ్యాబ్రిక్ బాగుందండి. లైట్ వెయిట్గానే ఉంది శారీ. చూడండి క్లోజప్లో డిజైన్ ఎలా వచ్చిందో శారీ పైన. చూడండి మంచి మెరూన్ కలర్ శారీ పైన గోల్డ్ జరీ వీవింగ్తో వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. పళ్ళు కూడా 1 మీటర్ వరకు వచ్చింది. చాలా బాగుంది. బ్లౌజులు కూడా మనకు నచ్చిన బ్లౌజ్ మనం ప్లెయిన్ కావాలనుకుంటే ప్లెయిన్ స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే లైనింగ్ బ్లౌజ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా మంచి నీట్గానే ఫినిషింగ్ ఇచ్చారండి. చూడండి బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ చాలా నీట్గా వచ్చిందండి. బార్డర్ కూడా ఎలాంటి తట్టుకునే విధంగా లేదు, సాఫ్ట్గా నీట్గానే అయితే వచ్చిందండి. చూడండి ఓవరాల్గా శారీ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుందండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా పర్చేజ్ చేసుకోమని రికమెండ్ అయితే చేస్తాను. ఇదండి. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాము. బ్లౌజ్ ఎలా ఉందో చూసేద్దాము. కట్ వర్క్ డిజైన్, ఇప్పుడు ఎంబ్రాయిడరీలో కట్ వర్క్ డిజైన్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా, అలాంటిది శారీకి మ్యాచ్ అయ్యే విధంగా బ్లౌజ్ అయితే పర్చేజ్ చేశాను. పైన ఇక్కడ బ్లౌజ్ పిక్ అయితే యాడ్ చేశాను. దానిపైన రేట్ కూడా ఉన్నది, మీరు చూడండి. శారీకి మంచి వర్క్, కట్ వర్క్ అనేది వచ్చింది. చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఇప్పుడు కట్ వర్క్ అనేది. నెక్ కూడా చాలా మంచిగా వచ్చింది. డీప్గా మంచి లీఫ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్లోనైతే నెక్ వచ్చింది. ఈ శారీకి మ్యాచ్ అయ్యే విధంగా గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్, గోల్డ్ కలర్లో అలా మ్యాచ్ అయ్యే విధంగా బ్లౌజ్ అయితే వర్క్ చాలా నీట్గా ఉందండి. ఈ బ్లౌజ్ గురించి మన వీడియోలో ఫుల్ డీటెయిల్ వీడియోనైతే ఇచ్చాను. మీరు వీడియోస్ చూస్తే, ఛానల్ ఓపెన్ చేసి వీడియో చూస్తే మీకు తెలుస్తుందండి. ఇది లేస్, సేమ్ కలర్లో మెరూన్ కలర్ లేస్ అండి. ఇది వెల్వెట్ లేస్ 9 మీటర్స్ వరకు అయితే ఉందండి. ఇంకొకటి గ్రీన్ కలర్. ఇప్పుడు గ్రీన్ కలర్ బూటీస్ వచ్చాయి కదా, ఇందులో గ్రీన్ కలర్ అయినా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే సారీ కలర్లో మెరూన్ కలర్ లేస్ అయినా సెట్ చేసుకోవచ్చు. నేను 2 చూపిస్తున్నాను. మీకు ఏది నచ్చింది, గ్రీన్ కలర్ బాగుందా లేకపోతే మెరూన్ కలర్ బాగుందా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ సెట్ చూద్దాము. ఈ శారీకి మ్యాచ్ అయ్యే విధంగా గ్రీన్ కలర్ బీడ్స్తో నెక్ సెట్ అయితే పర్చేస్ చేశాను. ఇవి బుట్టాలండి. లక్ష్మీ అమ్మవారు కమలం పూలో కూర్చున్నట్టు బుట్టాలు అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. బుట్టలకు కింద సైడ్ మొనాలిసా గ్రీన్ కలర్ బీడ్స్ అండ్ పర్ల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. చూడండి చాలా బాగున్నాయి. ఈ సారీకి మంచిగా మ్యాచ్ అవుతాయని ఈ నెక్ సెట్ అయితే పర్చేస్ చేశాను. నెక్ సెట్ చాలా హెవీగా ఉందండి. మంచి వెడ్డింగ్ కలెక్షన్ అనే చెప్తాను. ఇప్పుడు ఈరోజు చూపించే అన్నీ కూడా ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షనేనండి. మంచి పెళ్ళిళ్ళకి యూజ్ అవుతుంది. ఈ సీజన్కి మంచిగా యూజ్ అవుతుంది. చూడండి నెక్ సెట్ అండి, హెవీగా వచ్చింది. లాకెట్ అయితే చాలా బాగుంది. అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కమలం పూలో కూర్చున్నట్టుగా వచ్చిందండి. చూడండి చాలా హెవీగా ఉంది. లాకెట్ అయితే మంచిగా చూడండి. పెద్ద బిగ్ లాకెట్ ఇష్టపడే వాళ్ళు ఈ నెక్ సెట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ అండి, ప్రతి దాని ప్రైస్ అయితే నేను పైన ట్యాగ్ చేస్తున్నాను, మీరు వీడియోలో చూడొచ్చు. ఇవి మల్టీ కలర్ బ్యాంగిల్స్ అయితే పర్చేస్ చేశాను. గ్లాస్ బ్యాంగిల్స్ అండి. ఈ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్, గ్లాస్ బ్యాంగిల్స్, మళ్ళీ ఇంకా స్టోన్ బ్యాంగిల్స్ అయితే వీటితో నేను ఎలా బ్యాంగిల్స్ సెట్ చేస్తానో ఈ శారీకి చూడండి. మిస్ అవ్వద్దు, మీరు చివరి వరకు వీడియో అనేది చూడండి. ఇవి స్టోన్ బ్యాంగిల్స్ అంటే మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్లో స్టోన్స్ అయితే వచ్చాయి. చూడండి ఇలా మంచిగా 2-3 కలర్లో మనం సెట్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎలా సెట్ చేస్తానో చూపిస్తున్నాను, చూసేయండి. మంచి గ్రీన్ కలర్ గ్లాస్ బ్యాంగిల్స్తో, మెరూన్ కలర్ బ్యాంగిల్స్తో ఒక సెట్ అనేది మనము మల్టీ కలర్ బ్యాంగిల్ సెట్ ఒకటి ఉంచుకుంటే ఏ సారీ మీదకైనా ఏ డ్రెస్ మీదకైనా మంచిగా ఇలా సెట్ చేసుకోవచ్చండి. చూసేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో, బ్యాంగిల్స్ ఎలా అనిపించాయి మీకు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చూపించే ప్రతి డిస్క్రిప్షన్లో కోడ్స్ అనేది ఇచ్చేస్తానండి, చూడొచ్చు మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్.